హలో, ఐమ్ డైటీషియన్ పల్లవి. ఈరోజు మనం జనరల్గా న్యూ మామ్స్కి ఉండే జనరల్ క్వశ్చన్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే మా బేబీస్కి మేము ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి దాని గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు ఫీడింగ్ స్టార్ట్ చేసుకోవాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎందుకు స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేయాలి. జనరల్గా బేబీస్ పుట్టిన దగ్గర నుంచి మనం 6 months వరకు బ్రెస్ట్ మిల్కే ప్రిఫర్ చేస్తాం. 6 months వరకు బ్రెస్ట్ మిల్క్లో ఉండే న్యూట్రిషన్ అంటే పోషకాలు అనేది బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సరిపోతాయి. దాని తర్వాత నుంచి బేబీ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. సో అందుకని 6 months నుంచి మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్కి స్విచ్ అవ్వచ్చు. సో బేబీస్కి ఫుడ్ అరుగుతుందా లేదా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎలా స్టార్ట్ చేసుకోవాలి అని అడిగితే, జనరల్గా మనం ఇంట్లో చేసుకునే ఉగ్గు, మనం ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్న ఉగ్గు పప్పులతోటి బియ్యంతోటి ఉగ్గు స్టార్ట్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని దాంతోపాటు మీరు క్యారెట్ ప్యూరీ లేదంటే స్టూడ్ యాపిల్ లేదా స్టీమ్డ్ యాపిల్ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు మధ్య మధ్యలో. ఒక్కటి ఏంటంటే ఒకటేసారి ఫీడ్ చేయడానికి ట్రై చేయకండి. స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్కి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండండి. అండ్ చోకింగ్కి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జనరల్లీ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది మరీ లిక్విడ్గా కాకుండా మరీ సాలిడ్గా కాకుండా కొంచెం థిన్ కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీరు తీసుకోవాల్సిన ఎక్స్ట్రా జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ థింగ్, హైజీన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రిపరేషన్ టైంలో ప్రాపర్ హైజీన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫీడ్స్ అంటే జనరల్గా ఫ్రెష్గా అప్పటిదప్పుడు ప్రిపేర్ చేసినవి బేబీస్కి ప్రిఫర్ చేస్తూ ఉండండి. అండ్ ట్రై టు అవాయిడ్ స్టోర్ బాట్ బేబీ ప్రోడక్ట్స్. బేబీవి ప్రోడక్ట్స్ ఏవైతే మనకు స్టోర్లో దొరుకుతాయో వాటి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చు బేబీస్కి. థ్యాంక్ యూ.